సాములు తోలుకొని జోగులాంబ దర్శనం చేసుకొని జోగులాంబ నుంచి మర్రయాడికి జోగులాంబ నుంచి మంత్రాలయం పోయి మంత్రాలయం రాకుండా స్వామి దర్శనం చేసుకొని శబరిమల బయలుదేరినాం. బస్ అయిపోయింది. రమేష్, నా పేరు రమేష్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీది? 40. ఎక్కడెక్కడికి జరిగిండ్రు? ఏ పనులు నడిపారు? మీరు ఎన్ని అమ్మారు? ఎన్ని కొన్నారు? నేను ఒక లారీ కొనింటిని. లారీ అమ్మేసి మరి కార్ ఫీల్డ్లో వచ్చిన. కార్ ఫీల్డ్ నుంచి మినీ బస్ ఫీల్డ్, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ తిరిగిన, సిమ్లా, నేపాల్ 4 ట్రిప్లు పోయినా. మన డ్రైవర్ స్వామి గారు మీకు కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం రూట్లు వితౌట్ మ్యాపింగ్ తో వెళ్తారా? వెళ్తాం. ఓకే. ఇంకా మీరు తిరిగినటువంటి ప్రదేశాలు ఏంటి? యూపీ, ఎంపీ, బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. మీ డ్రైవింగ్ లో ఏమైనా కష్ట నష్టాలు ఏమైనా ఉన్నాయా? అన్ని సుఖాలే? అన్ని మంచిగానే ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం పరిశాన్. అయ్యప్ప స్వామి 1000 కిలోమీటర్ కంటిన్యూ, అయోధ్య టు ఆదిలాబాద్. ఇక అయిపోయింది, ఇంకేం మాట్లాడడం. పండుకుంటాం, బండి పక్కకు పెట్టుకుంటాం. చాలా మంచి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నాకు మంచి అలవాటు ఏమి ఏం లేవు. గుట్కా, సిగరెట్, బీడీ, చాయ్, తిండి, అన్నం. పెట్రోల్ పంప్లో బండి పెట్టి వండుకున్నాడు. జిట్ట కట్టే స్వామి అప్పటిదే ఇది, అప్పటిదే ఇది. రిపేర్ చేయవచ్చు మరి. గేట్ కార్డ్ కోసం చూడు స్వామి, ఇగో నీకు అర్థమవుతుంది. సాంశన ఇగో ఒక ఆమె ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ కూర్చున్నది. ఇది ఏనుగు, ఏనుగు ఈ తొండము. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఒక ఆమె ఏనుగుని దాడి అనిపిస్తుంది. మెడలు ఆయి స్వామి కింద దగ్గర నుంచి లేస్తే అవన్నీ డేలర్స్ అవన్నీ తిరిగి వస్తుండే. గాడ గాడ కొండ మీద అయితే పెద్ద ఉన్నది. ఇట్లా అప్పుడు అడగలేదా? అవును సామా, ఇప్పుడు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. చూసుకో, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది సామా. అటు అది ఇప్పుడు ఇక్కడ కొండ మీద మంచిగా కనిపిస్తుంది. అది టెంపుల్ సార్, గోపురం సార్. అది వెనకాల